హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఎల్లుండి వచ్చేసి మనకి వినాయక చవితి కదా, అందుకోసమని ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాము. మార్నింగ్ 10 o'clockకి టిఫిన్ చేసేసి స్టార్ట్ చేసామన్నమాట. మధ్యాహ్నం 3 వరకు కూడా అయ్యింది. ఎందుకు ఇంత లేట్ అయ్యిందంటే మధ్యలో కరెంటు పోవడం, ఫుల్గా వర్షం పడింది కదా ఈరోజు అంతా కూడా. ఇంకా మా చిన్నోడు కూడా మధ్యలో పడుకోవడం, లేవడం, ఇంకా వాడికి ఫుడ్ తినిపించుకోవడం, అందుకోసమని ఇంకా అంత టైం అయితే తీసుకుంది. అసలు ఇల్లు ఎంత క్లీన్ చేసినా కూడానండి, ఇంకా ఈ పిల్లలతో మహా అయితే ఒక 2 రోజులు మళ్ళీ స్టార్ట్ అనమాట. మళ్ళీ మొదటిగా వస్తుంది ఇంకా క్లీన్ చేసుకోవడం, అలా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక గొడుగు కనిపిస్తుంది చూసారా, దానికి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందన్నమాట. అంటే ఒకరోజు మా ఫ్యామిలీ అందరం కూడా బీచ్కి వెళ్ళాము, రుషికొండ బీచ్కి వెళ్తే అక్కడ ఒక పెద్ద, అంటే సడన్గా ఒక పెద్ద వర్షం పడిపోయిందనమాట. మేమైతే ఇంకా వరదలో కొట్టుకెళ్ళిపోతాం అనుకున్నాము. ఒడ్డున ఉన్న వాళ్ళందరూ కూడా అసలు మేము వస్తామా, బయటికి రామా అని చూస్తూ ఉండే అనమాట. అప్పుడు కొనుక్కున్న గొడుగు ఇరిగిపోయింది, కానీ గుర్తు కోసం అని చెప్పి దాచుకున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ మా హస్బెండ్ అయితే బాగా హెల్ప్ చేస్తారు. ఇలాంటి హౌస్ క్లీనింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా కూడా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా హాఫ్ డే వరకు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. సడన్గా ఇంకా కస్టమర్స్ వచ్చారని వెళ్ళిపోయారు. ఇది వచ్చి ఏంటంటే మా హస్బెండ్కి నేను ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్. నాకు ఈ ఫోటో అంటే చాలా చాలా ఇష్టం, అందుకే చూపిస్తున్నాను. చాలా బాగుంటాను కూడా అందులో. నేను ఇది చూపిస్తున్నానని మా హస్బెండ్ పక్క నుంచి సెటైర్స్ వేస్తున్నారు అనమాట, సరదాగా జోక్స్ వేస్తున్నారు, అంతే, ఇంకేం కాదు. అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి కదా స్వీట్ మెమరీస్. ఏంటోగానండి, అసలు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో అంతవరకు ఎందుకు, ఒక నెలకు ఒకసారైనా క్లీన్ చేద్దాం అనుకుంటాం, కానీ ఇంకా కుదరట్లేదన్నమాట. అందుకే ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు ముందైనా సరే అట్లీస్ట్ క్లీన్ చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు క్లీన్గా ఉంటే మనసుకు హాయిగా ఉంటుంది కదా. ఈ బోట్ అంటే మా ఆయనకు చాలా చాలా ఇష్టం. ఈఎంఐలో పెట్టి మరీ కొనుక్కున్నారన్నమాట. నేను అడుగుతున్నాను, నేను ఇష్టం బోట్ ఇష్టం అంటే బోటే ఇష్టం అని చెప్తున్నారు. బిట్టుకి ఇలాంటి పని ఏమైనా చెప్తే చేయడం చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడే కదా ఏమైనా చేస్తారు, పెద్దయ్యకి ఎలాగా హెల్ప్ చేయరు. మొత్తానికైతే రుద్దిందే రుద్ది పామిందే పామి, మొత్తానికి ఏదో రకంగా అయితే హెల్ప్ అయితే బాగానే చేశాడు. మనం చాలా హైట్ ఒకటి కదా, అందుకే మనకి అందలేనివన్నీ కూడా మా హస్బెండ్తో క్లీన్ చేయించేసాను. అందినవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫీస్లో ఎవరో వెయిట్ చేస్తున్నారంటే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన పని అంతా నేనే చేసుకోవాలి కదా. సో కష్టం తెలియకుండా ఉండడం కోసం ఇంకా సాంగ్స్ అయితే మంచిగా పెట్టుకొని మిగిలిన పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఈ డ్రెస్సింగ్ టేబుల్ పైన ఏమున్నాయి కనిపించట్లేదని ఇలా అద్దంతో చూసి బయటికి తీస్తున్నాను అనమాట. తీసేసి మొత్తంగా క్లీన్ చేసేసాను. ఇంకా ఎక్స్పైరీ డేట్ దాటినవన్నీ కూడా ఉంచకుండా ఇంకా డస్ట్బిన్లో వేసేసి రిమైనింగ్ అన్నీ కూడా సర్దేసుకున్నాను. మనకి ఇల్లు నెలకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఎక్కువ చెత్త వస్తుంది. ఎందుకో చెప్పనా, ముందంతా కూడా ఒక వస్తువు మనకి చేతిలో ఉందనుకోండి, అది వాడలేము, యూజ్ అవ్వదని తెలిసినా కూడా ఏమో ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అని అలా దాచిన వస్తువులు ఎక్కువైపోయి స్టోర్ చేసుకుని ఇలా క్లీన్ చేసినప్పుడల్లా పడేస్తూ ఉంటాము. బీరువాకి డోర్స్కి నేను ఫొటోస్ అంటించి ఉంచాను, చూసారు ఎవరైనా? అవేంటంటే అన్నవరం వెళ్ళేటప్పుడు తీసుకున్న ప్రతి ఫోటో కూడా ఇలా గుర్తుగా ఉంటుందని ఎదురుగా అంటించి పెట్టుకున్నాను అనమాట. ఈ రోజండి అసలు ఫ్రిడ్జ్ మీద ఉన్న చెత్త అంతా తీసేసి ప్లెయిన్గా పెట్టుకున్నాను. ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. చెత్తంతా తుడిచేసి ఇంకా తడిబట్ట పెట్టేశాను. ఇల్లు నీట్గా ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో కదా. ఈ పిల్లలతో ఎలా ఉంటుందంటే మనం రోజు క్లీన్ చేసుకున్నా కూడా మూలల్లో ఇంకా వస్తువులు ఉంటూనే ఉంటాయి, ఒక్కొక్క వస్తువు దొరుకుతూనే ఉంటుంది. ఫైనల్గా బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను. బెడ్షీట్ వచ్చేసి నేను ఇలా 4 వైపులో కూడా ముడి వేసుకొని పరుస్తాను అనమాట. ఇలా ముడి వేసుకుని పరవడం వల్ల ఏంటంటే పిల్లలు బెడ్ మీద ఎక్కి తొక్కేసినా కూడా అంత త్వరగా ఊడిపోకుండా ఉంటాయి, టైట్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. సైడ్స్ ఇలాగా మడత పెట్టేసుకుంటే లోపలికి సరిపోతుంది. ఫైనల్గా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చాలా నీట్గా కూడా అన్నీ సర్దేసుకున్నాం అన్నమాట. చూసేయండి ఒకసారి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.